అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10థ్ క్లాస్‌కి సంబంధించి ఏవైతే ఇంగ్లీష్ పేపర్ ఉందో, దానిలో 100 మార్కులకి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ కవర్ చేయబడినటువంటి ప్లేలిస్ట్ ఇది. టోటల్ ఏవైతే ఎగ్జామ్‌లో పార్ట్ బిలో మీకు క్వెషన్ వైస్ ఏదైతే ఉందో, అయన్నీ కూడా డబ్ల్యూహెచ్ క్వెషన్స్ కానివ్వండి, బార్ డయాగ్రామ్ కానివ్వండి, డిక్షనరీ ఎంట్రీ కానివ్వండి, జంబుల్డ్ సెంటెన్సెస్ ఇక్కడ చూడండి 17, 22 అట్లా అదిగోండి 18 ఇట్లా ఉన్నాయి వరుసగా ఉంటాయి. దయచేసి గమనించండి ఆ విషయాన్ని. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఈ ప్లేలిస్ట్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. లేకపోతే సింపుల్‌గా మీరొచ్చేసి లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే LINK లింక్ అని గనక మీరు కామెంట్ సెక్షన్‌లో గనక అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐకార్డ్స్ ద్వారా కూడా మీరు మొబైల్‌లో చూస్తుంటే ఐకార్డ్స్ వస్తుంటాయి. దాని ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ చివర్లో ఈ విధంగా వస్తాయి. 5 సెకండ్లు ఉండగా చివర్లో ఈ ప్లేలిస్ట్ లింక్‌లన్నీ కూడా అక్కడైతే ఇవ్వబడతాయి. లేదంటే సింపుల్‌గా లింక్ అని గనక అడిగినట్లయితే టోటల్ ప్లేలిస్ట్ లింక్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సెక్షన్ సి ఆల్రెడీ మనం ఏం చేశామంటే ఏ సెక్షను అదిగోండి సెక్షన్ బి అట్లానే సెక్షన్ ఏ, సెక్షన్ బి 2 చేయడం జరిగింది. ఇప్పుడు సెక్షన్ సి చూస్తున్నాం. ఈ సెక్షన్ సి ఏందంటే ఇది ఎస్సీఆర్‌టీ వాళ్ళు అఫీషియల్‌గా ఇచ్చినటువంటి పేపర్. ఇందులో నుంచి మనకి ప్రీ ఫైనల్‌లో వచ్చినాయి. అట్లానే గ్రాండ్ టెస్ట్‌లో వచ్చినాయి. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గమనించండి. ఫైనల్‌లో కూడా రాగలిగే అవకాశాలున్నాయి. లేదా అదే మోడల్‌లో ఖచ్చితంగా వస్తాయి. సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్స్ అండి. 35A గనక మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి కాన్వర్సేషన్. ఈ విధంగా ప్రశ్న ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ విధంగా ఇచ్చినప్పుడు కాన్వర్సేషన్ అని ఉంది కదా! కాన్వర్సేషన్ బిట్వీన్ ఎవరి మధ్య? ఇద్దరి మధ్య ఉంటుందండి కాన్వర్సేషన్. ఇక్కడ ఎవరెవరంటే పైలట్ అండ్ ఆఫీసర్. ఇది గమనించుకోవాలి. ఇదే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కాన్వర్సేషన్ మీరు రాస్తున్నారు అంటే మొట్టమొదట గమనించాల్సింది ఎవరికి మధ్య సంభాషణ జరగబోతోంది అనేది ప్రాముఖ్యత. కాబట్టి పైలట్ అండ్ ఆఫీసర్. ఇప్పుడు పైలట్‌కి, ఆఫీసర్ మధ్య రాసేస్తాం. అయితే మనం చేయాల్సింది ఏందంటే, ఇప్పుడు బ్లాక్ ఏరోప్లేన్ అనేది మనం ఆల్రెడీ చదివి ఉన్నాం పాఠ్యాంశం. మీకు ఆల్రెడీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదిగోండి మీరు గనక ప్లేలిస్ట్ చూసినట్లయితే బ్లాక్ ఏరోప్లేన్ ఇక్కడ మీకు ఐకార్డ్స్‌లో వస్తా ఉంటాయి. ఆ ప్లేలిస్ట్‌లో గమనించొచ్చు. లేదా కింద ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో ఆ డిస్క్రిప్షన్‌లో మీరు ఈ ఏదైతే పాఠ్యాంశాలు ఉన్నటువంటి ప్లేలిస్ట్‌ని చూడొచ్చు. అక్కడ మీరు ప్రతి లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడి అయితే మీకు ఉంది. కాబట్టి ఇప్పుడు పైలట్‌కి, ఆఫీసర్‌కి మధ్య కాన్వర్సేషన్ అనేది ఎట్లా? పైలట్ వాంట్స్ టు ల్యాండ్ ద ఫ్లైట్ అండ్ రైట్స్ టు కాంటాక్ట్ ద గ్రౌండ్ స్టేషన్. ఇందులో ఏందంటే వచ్చి గ్రౌండ్ ఏదైతే ఏరోప్లేన్స్ ఆగుతాయి కదా! ఆ ప్రదేశానికి గ్రౌండ్ స్టేషన్ ఉంటుంది. అక్కడ కాంటాక్ట్ చేయాలి. కానీ కాంటాక్ట్ అవ్వట్ల. హి కుడ్ నాట్ యాస్ ద స్కై వాస్ ఫుల్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ గ్రౌండ్ కంట్రోల్ డస్ నాట్ రెస్పాండ్. గ్రౌండ్ కంట్రోల్ అసలు రెస్పాండ్ అవ్వట్ల. ఈవెన్ ద కంపాస్ ఫెయిల్ అయిపోయింది. బట్ డ్రామాటికల్లీ హి ల్యాండెడ్ ద ఏరోప్లేన్ సేఫ్ ఇన్ దోస్ కండిషన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆ కాన్వర్జేషన్ అనేది మనం చూడాలి. అలాంటి పరిస్థితుల్లో ఎలా జరుగుతుంది? చూడండి మనం రాసేటప్పుడు ఇట్లా క్వెషన్ నంబర్ వేయాలి. 35A అనేది వేయాలి. కాన్వర్జేషన్ బిట్వీన్ పైలట్ అండ్ ఆఫీసర్. ఈ విధంగా హెడ్డింగ్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఎప్పుడైనా సరే కాన్వర్జేషన్ అనేది చాలా సింపుల్‌గా రాయొచ్చు. చూడండి ఇక్కడ పైలట్, ఆఫీసర్ నైట్ టైమ్ అని అర్థమవుతుంది కాబట్టి మనం ఏం చేయొచ్చంటే సింపుల్‌గా గ్రీటింగ్స్‌కి ఒక సెట్. మనం మినిమమ్ 5 సెట్స్ రాయాలండి. సెట్ అంటే ఏందంటే అదిగోండి ఈ విధంగా ఒక సెట్ అన్నమాట ఇది. ఈ విధంగా కనీసం మినిమమ్ 5 సెట్స్ అసలు రాదు, ఏమీ రాదు అనుకున్న వాళ్ళు 5 సెట్స్ అటెంప్ట్ చేస్తే మాక్సిమం మార్క్స్ వాళ్ళ ఎబిలిటీని బట్టి ఎక్కువగా తెచ్చుకోవచ్చనమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెట్ వచ్చేసి పైలట్ గుడ్ ఈవినింగ్ ఆఫీసర్ అని అడుగుతాడు. అంటే అతను దిగేశాడు, రన్‌వే వచ్చేసాడు. తర్వాత దిగేసి గుడ్ ఈవినింగ్ ఆఫీసర్ అన్నాడు. ఆఫీసర్ వచ్చేసి గుడ్ ఈవినింగ్ సార్ అన్నాడు. ఓకే. ఇది ఒక సెట్. గ్రీటింగ్స్ అన్నమాట. గ్రీటింగ్స్‌కి ఈ విధంగా ఏంటంటే ఒక సెట్ అనేది ఈజీగా అయిపోతుంది. మనకి ఏదైనా గాని ఓకే. ఏదైనా గాని ఇచ్చినా గాని మనం చేయగలిగేది ఏందంటే గ్రీటింగ్స్ ఏదైతే ఉందో గ్రీటింగ్స్‌కి ఒక సెట్ అనేది
ఈజీగా రాసేయచ్చు. గుడ్ ఈవినింగ్ ఆఫీసర్, గుడ్ ఈవినింగ్ సార్. ఇంకా మనం ఫర్దర్‌గా దీనికి ఎట్లా రాయొచ్చంటే పైలట్ మనం సింపుల్‌గా మనం ఏం చేయొచ్చంటే ఆహ్, ఇంకా ఇంకొంచెం ఇది జేయాలి. అంటే నాకు కొంచెం రాదు అనుకుంటే వాళ్ళు ఏం చేయొచ్చంటే పైలట్. హౌ ఆర్ యూ సార్? ఇట్లా అడగొచ్చనమాట. ఎవ్వరైనా సరే. ఎవ్వరికైనా గానీ ఇవి కామన్‌గా పెట్టుకోవచ్చు. అప్పుడు ఆఫీసర్ ఏమంటాడు? ఐ యామ్ ఫైన్. ఈ విధంగా 2 సెట్‌లొచ్చేస్తాయి. మనం రాయాల్సిన మినిమమ్ 5 సెట్‌లలో 2 సెట్‌లు ఈ విధంగా ఏమవుతుందంటే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ పైలట్. ఐ యామ్ ద పైలట్ ఆఫ్ ద ప్లేన్ జస్ట్ ల్యాండెడ్. మీరు చూస్తున్నారు గదా! ప్లేన్ ల్యాండ్ అయింది గదా! ఆ యొక్క పైలట్‌ని నేనే. ఐ వాంటెడ్ టు థాంక్ యూ ఫర్ గైడింగ్ మీ సేఫ్‌లీ త్రూ దోస్ డేంజరస్ క్లౌడ్స్. అసలు చాలా భయంకరంగా ఆహ్, ఏమున్నాయి మేఘాలైతే ఉన్నాయి. క్యుములో నింబస్ మేఘాలున్నాయి. దాని నుంచి నన్ను కాపాడారు మీరు అన్నాడు. ఆఫీసర్ గైడింగ్ యూ? నేనా? ఐ యామ్ సారీ సార్ బట్ వి డిడ్ంట్ రిసీవ్ ఎనీ మెసేజ్ ఫ్రమ్ యువర్ ప్లేన్. యాక్చువల్‌గా మీ ప్లేన్ నుంచి మాకు ఎలాంటి సంకేతాలు రాలేదండి. ద కమ్యూనికేషన్ సిస్టమ్ వాస్ నాట్ వర్కింగ్. అసలు కమ్యూనికేషన్ సిస్టమే పనిచేయలేదండి. అప్పుడు పైలట్ చెప్తాను. దట్స్ స్ట్రేంజ్ వింతగా ఉంది. మై కంపాస్ స్టాప్డ్ వర్కింగ్ టూ. నా కంపాస్ కూడా ఆగిపోయిందండి. ఐ వాస్ లాస్ట్ ఇన్ ద క్లౌడ్స్. ఐ కుడ్ నాట్ కాంటాక్ట్ ఎనీవన్. నేను కూడా ఆ మేఘాల్లో తప్పిపోయాను. అసలు కాంటాక్ట్ చేయాలి అనుకున్న సందర్భంలో ఏమాత్రం కూడా అందలేదు. దట్స్ స్ట్రేంజ్. దెన్ హౌ డిడ్ యూ మేనేజ్ టు ల్యాండ్ సేఫ్లీ? మరి ఎలా బతికొచ్చారండి? ఎలా దిగారు అని అడిగాడు ఆఫీసర్. దట్స్ ద స్ట్రేంజ్ పార్ట్. అదే వింతైన విషయం. అనదర్ ప్లేన్ అపియర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇంకో ప్లేన్‌లో ఎవరో ఉన్నారండి నా పక్కనే. ఇట్స్ పైలట్ సిగ్నల్ మీ టు ఫాలో హిమ్. ఇయన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇయన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇక్కడ ఈ పాఠ్యాంశంలో నుంచి వస్తున్నాయి. ఆ పాఠం తెలిస్తే రాయగలం. చాలా వింతగా ఉంది అంటే చెప్తున్నాడు. ఆ పైలట్ నాకు సిగ్నల్ చేశాడు నన్ను ఫాలో అవ్వమని. కాబట్టి ఆ క్లౌడ్స్‌లో నుంచి స్టార్మీ క్లౌడ్స్‌లో నుంచి నేను ఐ ల్యాండెడ్ సేఫ్‌గా వచ్చేసాను. ఆఫీసర్ అనదర్ ప్లేన్ బట్ దేర్ ఈస్ నో రికార్డ్ ఆఫ్ ఎనీ అదర్ ప్లేన్ ఇన్ స్కై అట్ దట్ టైమ్. యాక్చువల్‌గా వీళ్ళ దగ్గర ఆఫీసర్ల దగ్గర రాడార్ ఉంటుంది. రాడార్ ఇలా ఉంటుంది. ఈ రాడార్‌లో ఈ విధంగా ఉంటాయండి. గీతలుగా ఉంటాయి. ఏదైనా గాని ప్లేన్ ఉంటే వాళ్ళకు ఒక చుక్కలాగా కనబడుతుందన్నమాట. ఈయనదొక్కటే ప్లేన్ ఉంది. వేరే ప్లేన్‌లు ఏం లేవు. నో రికార్డ్ దట్స్ ఇంపాసిబుల్. ఐ క్లియర్‌లీ సా ఇట్. సమ్‌వన్ మస్ట్ హావ్ బీన్ దేర్ టు హెల్ప్ మీ. అసలు ఎవరు లేరండి. నీ ప్లేన్ తప్ప ఆకాశంలో ఇంకో ప్లేన్ లేదు ఈ సందర్భంలో. ఎందుకంటే మేఘాలున్నాయి. కాబట్టి ఎవరు సాహసించలా. మీరొచ్చేసారు. దట్ సౌండ్స్ మిస్టీరియస్. మేబీ ఇట్ వాస్ ఎ మిరకిల్. బహుశా ఇది ఒక ఏందంటే ఆశ్చర్యకరమైన విషయం. అద్భుతం. పైలట్ పర్హాప్స్ ఇట్ వాస్. హూఎవర్ ఇట్ వాస్ ఐ ఓ దెమ్ మై లైఫ్. థాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం ఒక థాంక్ యూ అనేది వాడేస్తాం జనరల్‌గా. అది కూడా మనం ఏం చేయొచ్చంటే ఒక సెట్ లాగా వాడుకోవచ్చు. సపోజ్ పైలట్ ఉన్నాడు. ఏం చేయొచ్చు? థాంక్ యూ వెరీ మచ్ అన్నాడనుకోండి. థాంక్ యూ అన్నాడనుకోండి. సింపుల్‌గా ఆఫీసర్ ఏమంటారండి? యూ ఆర్ వెల్కమ్. యూ ఆర్ వెల్కమ్. ఇదొక సెట్‌గా అంటే జనరల్‌గా 3 సెట్లు మనం ఏం చేసాం? రాసేసాం. చాలా సింపుల్‌గా. మొదటిది ఏం సెట్ రాసాం? గుడ్ ఈవినింగ్ అన్నాడు. ఈయన గుడ్ ఈవినింగ్ అన్నాడు. ఆ తర్వాత వచ్చేసి హౌ ఆర్ యూ అన్నాడు. ఐ యామ్ ఫైన్ అన్నాడు. చివర్లో వచ్చేసి థాంక్ యూ, యూ ఆర్ వెల్కమ్. ఇవి కామన్‌గా ఉంటాయి ఈ 3 సెట్లు. మధ్యలో గనక మనం ఒక 3, 4 సెట్లు రాయగలిగితే వీ కెన్ గెట్ మాక్సిమం మార్క్స్. మనం రాసేదానికి అసలు ఏం రాదు నుంచి 2, 3 మార్కుల నుంచి 7 మార్కుల దాకా వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది. ఇక 10/10 రావాలి అనుకుంటే కొంచెం మనం క్రియేటివిటీ ఉపయోగించి కొంచెం ఎక్కువగా రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 35బి మనం చూసినట్లయితే ఇందులో వల్లీకి సంబంధించిన మేడమ్ రైడ్స్ ద బస్ ఏదైతే ఉందో పాఠ్యాంశం దాంట్లో నుంచి ఇవ్వబడింది. ఇక్కడ ఏం చేశారంటే రైట్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ద సైట్ ఆఫ్ ల్యాండ్స్కేప్, కండక్టర్, ప్యాసింజర్. ఇమాజిన్ యు ఆర్ వల్లీ అండ్ ల్యాండ్. ఓకే. ఇమాజిన్ యు ఆర్ వల్లీ. మీరే వల్లీ. అసలు ఈ వల్లీ దాంట్లో ఏం జరిగిందో మనకేం తెలుస్తుంది? అంటే మీకు ప్లేలిస్ట్‌లో వచ్చేసి ఈ పాఠ్యాంశం ఉంది. ఏంటిది? మేడమ్ రైడ్స్ ద బస్ అనేటటువంటి పాఠ్యాంశం ఉంది. అందులో మీకు విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అదిగోండి. మీకు ఎక్కువ టైం లేదు. ఎక్కువ టైం ఉందనుకుంటే మేడమ్ రైడ్స్ ఎవ్రీ లైన్ లేకపోతే సమ్మరీ ఉంది. చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసేయొచ్చు. ప్లేలిస్ట్‌లో మీకు అందుబాటులో ఉంది. కాబట్టి ఇమాజిన్ యు ఆర్ వల్లీ. మీరే వల్లీ. ఇప్పుడు ఏం చేస్తారు? ఇది చాలా ఈజీగా రాయొచ్చండి ఇది. ఎలా రాయొచ్చంటే సింపుల్‌గా ఇప్పుడు మనల్నే వల్లీ అనుకోమంటున్నాడు కదా! ఇక్కడ చూడండి. ఇన్ ద లెసన్ మేడమ్ రైడ్స్ ద బస్. ఇది మనకు అవసరం లేదు. లెసన్ ఉంది ఓకే.
నెక్స్ట్ ఏంటి, ఇమాజిన్ యువర్ వల్లి. ఇదంతా కూడా మనకు అవసరం లేదు. ఇప్పుడు ఎట్లా అయితే హీరో ఇంద్ర ఆయుధాలు తెచ్చుకోవట్లేదా, చదవలేదా అంటే ఎందుకు నాకు ఆయుధాలు నీ దగ్గర ఉంటాయి కానీ వీళ్ళంతా చెప్తారు. అట్లానే ఇక్కడ కూడా మనం చేసేది ఏంటంటే సింపుల్గా ఇచ్చిన దాన్నే మనం చక్కగా రాస్తామండి. అసలు ఏం రాదు అనుకున్న వాళ్ళు కూడా ఎట్లా రాయొచ్చు అంటే మనం వల్లి అనుకున్నాడు కాబట్టి వల్లి ప్లేస్లో నేను అని పెడతా. ఐ గాట్ ఇన్ టు ద బస్ ఇన్ విలేజ్ టు గో టు ద టౌన్. టౌన్కి వెళ్ళడానికి నేను బస్సు ఎక్కాను. ఎవరెక్కారు? వల్లి ఎక్కింది. కానీ ఇక్కడ ఇమాజిన్ యు ఆర్ వల్లి, నువ్వే వల్లి అనుకో. కాబట్టి వల్లి తీసి సై పెట్టా. షీ బదులు ఐ పెడతాం. ఐ డివోర్ ఎవ్రీథింగ్ ఇన్ అరౌండ్ ద బస్. షీ లుక్స్ అన్నారు, ఐ పెడతాం. ఐ లుక్ outside through the window at the canal, palm trees, grassland, distant mountains and blue sky. The green wonderful to me. She admired కాస్త ఐ పెడతాం. ఐ నీలే రీప్లేస్ చేస్తే అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఐ గాట్ ఇన్ టు ద బస్ ఇన్ ద విలేజ్ టు గో టు ద టౌన్. ఐ డివోర్ ఎవ్రీథింగ్ అరౌండ్ ద బస్. ఐ లుక్ అవుట్ సైడ్ త్రూ ద విండో ఎట్ ద కెనాల్, palm trees, grassland, distant mountains and blue sky. The green fields are wonderful to me. I admire the running across the street, the passengers traveling along with her. Something. I admire the running across the street, the passengers traveling along with. లేకపోతే I admired cow running across the street. ఇక్కడ దాకా ఓకేనా. అలానే I admired the passenger traveling along with me. ఓకే, అక్కడ దాకా మనం ఏం చేస్తామంటే రాస్తాం. ఇక్కడ మనం చేసిందల్లా ఏంటంటే వల్లి ప్లేస్లో షీ ప్లేస్లో ఏం చేసామంటే ఐ అనేది ఉంచాం. ఇక్కడ మనం చేసిందల్లా ఏంటంటే వల్లి అని ఉన్న చోటల్లా వల్లి అని ఉన్న చోటల్లా ఐ పెట్టాం. షీ ఉన్న చోటల్లా ఐ పెట్టాం. ఓకే, ఇప్పుడు హర్ ఉన్న చోటల్లా మై కానీ మై అనేది పెట్టడం జరుగుతుంది. అదే ఆబ్జెక్ట్ చివరిలో ఉంటే మీ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మనం మార్పులు చేర్పులు చేశాం. ఓన్గా రాయదలుచు అంటే ఇప్పుడు ఏం రాదు అనుకున్న వాళ్ళు అలా రాసేసారు అనుకోండి, సింపుల్లీ దే గెట్ గుడ్ మార్క్స్. అంటే అస్సలు వదిలేయడం కన్నా అలా రాయడం. ఇప్పుడు ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ వల్లి ఎలా రాయొచ్చు? డిస్క్రిప్షన్. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ వెన్ ఐ గాట్ ఇన్ టు ద బస్ ఫర్ ద ఫస్ట్ టైం. మొదటిసారి బస్సు ఎక్కినప్పుడు నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. ద కండక్టర్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఫన్నీ. చాలా నాతో ఫన్నీగా ఫ్రెండ్లీగా ఉన్నాడు. హీ ఈవెన్ కాల్ మీ మేడం అని పిలిచాడు. ఎవరు పిలవాలా ఇంతవరకు. ఈ ట్రీటెడ్ మీ లైక్ ఏ గ్రోన్ అప్. అసలు పెద్ద అమ్మాయి అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఇట్ మేడ్ మీ ఫీల్ హ్యాపీ. అసలు నాకు చాలా సంతోషం వేసింది. యాజ్ ద బస్ మూవ్డ్ ఐ లుక్డ్ అవుట్ ద విండో అండ్ సా సచ్ బ్యూటిఫుల్ థింగ్స్. బస్సు వెళ్తున్నప్పుడు ఆ కిటికీల గుండా చూశాను, ఎంత అందంగా ఉందో. దెర్ వాజ్ అ బిగ్ కెనాల్ విత్ క్లియర్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ఇట్. పెద్ద కాలువ ఉంది, అందులో నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. దేర్ వర్ టాల్ పామ్ ట్రీస్ స్వేయింగ్ ఇన్ ద విండ్. అండ్ ఈత చెట్లు చాలా గాలిలో ఊగుతున్నాయి. దేర్ వాజ్ గ్రీన్ గ్రాస్ ఎవ్రీవేర్. ప్రతి చోట గడ్డి అనేది ఉంది. ద మౌంటైన్స్ ఇన్ ద డిస్టెన్స్ లుక్ సో లవ్లీ అండ్ ద బ్లూ స్కై అబోవ్ వాజ్ ఎండ్లెస్. ఆ పర్వతాలు అన్నీ కూడా ఎంత బాగున్నాయో, ఆ బ్లూ స్కై అయితే ఎంత బాగుందో, అసలు అది దానికి ఎండే లేదు. ద గ్రీన్ ఫీల్డ్ స్ట్రెచ్డ్ అవుట్ లైక్ ఎ సాఫ్ట్ గ్రీన్ కార్పెట్. నేను వెళ్తుంటే ఒక కార్పెట్ పరిచినట్టుగానే ఉంది. టోటల్ ఏంటది? పచ్చటి పొలాలు. ఆ విధంగా ఎంతో అందంగా ఇవన్నీ కూడా ఉన్నాయి. అదంతా కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈ అమ్మాయికి, వల్లికి. ఇప్పుడు ఇదంతా మన ఎక్స్పీరియన్స్ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఐ అనేసి రాస్తున్నాం. అదిగోండి, ఐ ఆల్సో సా ఏ కౌ రన్నింగ్ అక్రాస్ ద రోడ్. రోడ్ ఎమ్మటి ఒక ఆవు కూడా పరిగెత్తడం చూశాను. ఇట్ లుక్ సో ఫన్నీ. చాలా ఎంజాయింగ్ అనిపించింది, నవ్వు తెప్పించింది. ఐ కుడ్ నాట్ స్టాప్ లాఫింగ్. నవ్వకుండా ఉండలేకపోయా, ఆపుకున్నా వచ్చింది. ద అదర్ ప్యాసింజర్స్ వర్ కైండ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ స్మైల్డ్ ఎట్ మీ. ప్యాసింజర్స్ కూడా బాగానే ఉన్నారు, వాళ్ళు కూడా నన్ను చూసి నవ్వారు. అంటే నవ్వడం అంటే స్మైల్ ఇచ్చారు. ఎవ్రీ వన్ సీమ్డ్ బిజీ విత్ దేర్ ఓన్ థాట్స్ బట్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్. ప్రతి ఒక్కరు వాళ్ళ ఆలోచనలో ఉండిపోయారు, నాకు మాత్రం చాలా ఆనందంగా అనిపించింది. ద రైడ్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. ఇట్ ఫెల్ట్ ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ వరల్డ్. కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు కొంచెం వచ్చిన వాళ్ళు ఇదంతా ఈ విధంగా అయితే మనం రాయాల్సి ఉంటుంది. రాని వాళ్ళు వల్లి బదులు ఐ ప్లేస్ చేసుకొని కనుక రాసినట్లయితే ముందు హెడ్డింగ్ పెట్టుకుంటారు. ఏం రాస్తారు? రైటింగ్ ఎక్స్పీరియన్సెస్ అని రాస్తారు.
లేదా మేడం రైట్స్ ద బస్ అనేటటువంటి టైటిల్ని పెడతారు. ఏదో ఒక టైటిల్ని పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం క్వశ్చన్ నెంబర్ వేస్తాం. 35B అనేది క్వశ్చన్ నెంబర్ వేయాలి. అది గుర్తుంచుకోండి. చాలామంది ఈ ఏదైతే రోల్ నెంబర్ వేయడం, నెంబర్ ఏదైతే రోల్ నెంబర్ కాదు, ఈ ఆర్డర్ నెంబర్ ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ అనేది వేయట్లేదు. అది గమనించుకోండి. ఆ తర్వాత ఇక్కడ మేడం రైట్స్ ద బస్ అను, ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ వల్లి అను ఒక హెడ్డింగ్ అనేది పెడతాం. ఇది రాసే క్రమంలో బాడీ ఆఫ్ ది ఏదైతే ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఇది ఉందో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి వల్లిని ఐగా మార్చుకొని అట్లా రాస్తాం. జస్ట్ మనకు వచ్చిన దాన్ని బట్టి. తర్వాత మనం ఏం చేస్తాం, ఏదో ఒకటి సొంత కొట్టుడు ఏదో ఒకటి చేస్తాం. ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 36A కనుక మనం చూసినట్లయితే లెటర్ ఉంది. ఏంటి ఈ లెటర్ దేని గురించి అంటే మున్సిపల్ కమిషనర్ గారికి రాసేటటువంటి ఉత్తరం అయింది. దేర్ ఈస్ అన్ ఇష్యూ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ సివేజ్ వాటర్ ఇన్ యువర్ ఏరియా. మీ ఏరియాలో ఏం జరిగింది, మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఇట్ కాజెస్ మేజర్ హెల్త్ హజార్డ్ అండ్ ఇన్కన్వీనియన్స్ టు రెసిడెంట్స్. ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఇన్కన్వీనియన్స్ క్రియేట్ అవుతుంది. ఇట్ బికమ్స్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మస్కిటోస్. దోమలు ఎక్కువైపోయినాయి. ఇట్ ఆల్సో కాజెస్ డిస్కంఫర్ట్ టు పీపుల్. చాలా మందికి అసలు చాలా దానివల్ల వాసన ఇవన్నీ వస్తున్నాయి. ఇది ఇప్పుడు ఇందులో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మన మెటీరియల్ ముడిసరుకు అనమాట, మన ఆయుధం. ఎట్లా రాయాలి ఓ లెటర్ అంటే చూడండి సింపుల్గా, ముందు మనం క్వశ్చన్ నెంబర్ వేస్తాం. ఆ తర్వాత వచ్చేసి మనం ఏం చేస్తామంటే మన అడ్రస్ రాస్తామండి. ఫ్రమ్ అడ్రస్ ఏదైతే ఉందో అంటే రాస్తున్న మనం ఫ్రమ్ అని రాయనక్కర్లా. ఓకే, ఫ్రమ్ అని రాయనక్కర్లా. బ్లాక్ లెటర్లో అయిపోయింది కాబట్టి ఇదంతా కూడా మనం టోటల్గా ఎడం వైపు రాసేస్తే సరిపోతుందండి. టోటల్గా ఎడం వైపు అనమాట. అడ్రస్ రాస్తాం, ఏరియా నేమ్ రాస్తాం, ఏ సిటీయో అది రాస్తాం. అడ్రస్ అంటే ఏం లేదు, మన పేరు రాస్తాం లేదా ఇంటూలు పెడతాం. ఓకే, ఇంటూలు ఇట్లా పెట్టేసి మన పేరు బదులు ఏదో ఒక నగర్, గాంధీనగర్ వచ్చేసి ఏదో ఒక ఊరు, కాకినాడనో ఏలూరనో ఇట్లాంటివి మనం నిజామాబాద్ అనో ఈ విధంగా పెట్టేస్తాం. డేట్ రాయాలండి. ఏ డేట్న రాస్తున్నామని ఇంపార్టెంట్. ఎప్పుడు రాస్తాం, పోయిన సంవత్సరం రాసామా, ఈ నెల రాసామా అనేది తెలియాలి కదా. డేట్ అనేది రాస్తాం. ఆ తర్వాత టు రాస్తాం. అంటే ద మున్సిపల్ కమిషనర్, ఏ ప్రాంతం అయితే ఆ ప్రాంతానికి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ విజయవాడ మున్సిపాలిటీ విజయవాడ. సబ్జెక్ట్ రాయాలి ముందు, ఎందుకంటే అసలు దేని గురించి వాళ్ళకి వెంటనే తెలిసిపోవాలి. సబ్జెక్ట్ చూస్తారు. రిక్వెస్ట్ ఫర్ ప్రాంప్ట్ యాక్షన్ టు ప్రివెంట్ స్వీజ్ వాటర్ స్ప్రెడ్. ఏదైతే మురికి నీళ్లు వచ్చేసినాయో వాటి మీద యాక్షన్ తీసుకోమని అనమాట. డియర్ సార్ ఆర్ మేడం, యాక్చువల్గా ఎవరో తెలియదు కాబట్టి అధికారి, కాబట్టి మనం ఏం చేస్తాం ఈ విధంగా డియర్ సార్. ఇక్కడ దాకా ఓకేనండి, ఇక్కడ దాకా కంపల్సరీ ఉండాలి ఎవరైనా సరే. ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాదనుకోండి, ఏం రాస్తాం, సార్ డియర్ సార్ అని రాసిన దేర్ ఈజ్ అన్ ఇష్యూ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ స్యూజ్ వాటర్ ఇన్ అవర్ ఏరియా. వైపు అవుతుంది. ఓకేనా, మార్పు చేయాల్సిందే. యువర్ కాస్త అవర్ అవుతుంది కాబట్టి అవర్ ఏరియా. ఒక ఏం జరుగుతుంది, పొంగి పొర్లుతున్నాయి మురికి నీళ్లు కాబట్టి ఇట్ కాజెస్ ఏ మేజర్ హెల్త్ హజార్డ్ అండ్ ఇన్కన్వీనియన్స్ టు ద రెసిడెంట్స్. అక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది మాకు. ఇట్ బికమ్స్ ఏ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మస్కిటోస్. ఇంకేం జరుగుతుంది, దోమలు అనేవి పెరిగిపోతున్నాయి. ఇట్ ఆల్సో కాజెస్ డిస్కంఫర్ట్ టు పీపుల్. ఆ దుర్వాసన వల్ల చాలా ఇబ్బంది పడతాం. ఇక్కడ దాకా రాసేస్తామండి. ఓకే, అంటే మినిమం ఎన్ని మార్కులు పడాలో 6, 7 అట్లా ఎవరైతే దిద్దుతారో వాళ్ళని బట్టి 6-7 మార్కులు ఈజీగా పడతాయి. అంతవరకు రాస్తే బాడీ ఆఫ్ ది లెటర్. ఓకే, ఇక చివరిలో థ్యాంక్ యూ రాస్తాం. అంటే మనకు ఓపిక లేదు, మనకి ఓకే కొంచెమే రాయగలం అనుకుంటే థ్యాంక్ యూ యువర్ సిన్సియర్లీ అనేసి మన పేరు అనేది రాస్తాం. మన పేరు రాయం కానీ ఇంటూలు పెడతాం. కాంటాక్ట్ నెంబర్ అవసరం లేదు. ఇవ్వాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఏదో ఒక నెంబర్లో 3 లెటర్లు రాస్తాం. 9, 5, 3 అని రాసి ఇంటూలు పెట్టి అన్ని ఇంటూలు పెట్టి మళ్ళీ చివరిలో 2 లెటర్లు 3 అని రాస్తాం. ఇట్లా రాస్తాం కాంటాక్ట్ నెంబర్, ఎగ్జామ్ కాబట్టి. ఇక మనకు మంచి మార్కులు 10 out of 10 అట్లా ఉండాలంటే కొంచెం ఎలాబొరేట్గా రాయాలి. ఏం తెలియకపోతే అక్కడ దాకా రాసేస్తాం. రాసేసి థ్యాంక్ యూ యువర్ సిన్సియర్లీ అని రాసేస్తాం. కొంచెం మనం ఇట్లా కూడా రాయొచ్చు. ఐఎమ్ రైటింగ్
టు బ్రింగ్ టు యువర్ అటెన్షన్ ఏ సీరియస్ ఇష్యూ ఇన్ అవర్ లొకాలిటీ. మా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సీరియస్ ఇష్యూ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం అయితే జరుగుతుంది అనేసి రాస్తాం అనమాట. The spread of sewage water in our area has caused great inconvenience to the resident and poses major health hazard. చాలా ఆరోగ్యానికి ప్రమాదంగా ఈ sewage ఇష్యూ, మురికి కాలువలోని మురికి నీరు ఇష్యూ అనేది చాలా పెద్దదైంది. The stagnant sewage has become breeding ground for mosquitoes. ఇక్కడైనా అదే రాస్తాం, కాకపోతే కొంచెం అటు ఇటుగా రాస్తాం. ఇంక్రీజింగ్ ద రిస్క్ ఆఫ్ డిసీజెస్ లైక్ డెంగ్యూ అండ్ మలేరియా. ఇది యాడ్ చేసాం. ఏం చేసాం? దోమలు పెరిగిపోతున్నాయి అన్నాడు. మనం ఇంకొంచెం మార్కులు రావాలి అని కనుక మనం అనుకుంటే ఏం చేస్తామంటే దోమలు పెరిగినాయి. దోమలు పెరిగితే ఏం జరుగుతాయి? వ్యాధులు వస్తాయి. దోమలు కుట్టడం వల్ల కొన్ని వ్యాధులు అనేవి వస్తాయి కాబట్టి ఆ వ్యాధుల పేర్లు రాసాం. డెంగ్యూ అని, మలేరియా అని, ఇట్లాంటివి అయితే మనం రాసాం. ఇట్ ఆల్సో క్రియేట్ డిస్కంఫర్ట్ డ్యూ టు ద ఫౌల్ స్మెల్ అండ్ మేక్స్ డైలీ లైఫ్ డిఫికల్ట్. అందులో ఇన్కన్వీనియన్సే అన్నాడు. దేనికి ఇన్కన్వీనియన్స్? దుర్వాసన వల్ల ఇన్కన్వీనియన్స్. We kindly request you to take immediate steps to resolve this issue. ఈ ఇష్యూని వీలైనంత తొందరగా క్లియర్ చేయమని అడుగుతున్నాం. క్లీనింగ్ అండ్ మెయింటైనింగ్ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్, రిపేరింగ్ పైప్ లైన్స్ అండ్ శానిటైజింగ్ ద ఏరియా వుడ్ ప్రివెంట్ సచ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్. చక్కగా ఏం చేస్తారంటే డ్రైనేజ్ సిస్టమ్ని క్లీన్ చేయించండి, పైప్ లైన్లు పగిలిపోయి ఉంటాయి, కొంచెం దాన్ని రిపేర్ చేయించండి, అండ్ తర్వాత కొంచెం శానిటైజ్, ఈ బ్లీచింగ్లు ఇవన్నీ వేసేస్తారు. Your prompt action will greatly improve the living condition in our locality and protect the health of the residents. ఏదైతే ప్రశాంతంగా బ్రతుకుతున్నామో కొంచెం ప్రశాంతంగా బతకడానికి వీలవుతుంది. ఇప్పుడు ఏంటంటే చాలా గబ్బు అయిపోయింది కాబట్టి దయచేసి మీరు సాయం చేయండి అనేసి మనమైతే రాస్తాం అనమాట. థ్యాంక్ యూ అనేది కామన్ అండ్ యువర్ సిన్సియర్లీ అనేసి మన పేరు అంటే ఇంటూలు రాస్తాం. రాసేసి ఫోన్ నెంబర్ అన్నా ముందు ఒక 2 అక్షర లెటర్ నెంబర్స్, చివరి 2 నెంబర్స్ ఇట్లా రాసేస్తాం. ఆ విధంగా మనం కంప్లీట్ చేస్తాం లెటర్ని. నెక్స్ట్ మనం చూసినట్లయితే స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ అనమాట. స్క్రిప్ట్ రాయాలి. దేనికోసం? అందులో కూడా మనం ముడిసరికి ఇదే, ఓకేనా. అసలు ఇందులో మంచి స్కోరింగ్ కానీ పాస్ అవడానికి కష్టపడే పిల్లలకి అసలు చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్ సి. అట్లానే 90 దాటాలి, 100 కొట్టాలి అనుకున్న పిల్లలకి కూడా సెక్షన్ సి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి వాడే ఇచ్చేస్తాడు. స్క్రిప్ట్ తయారు చేయాలి. ఏం చేయాలి? స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ అనేటటువంటి హెడ్డింగ్ పెడతాం. పెట్టేసి మనం ఏం చేస్తామంటే ఇందులో మనం చేయాల్సింది ఏంటి? స్క్రిప్ట్ ఫర్ స్పీచ్లో మొట్టమొదట గ్రీటింగ్స్ ఇస్తాం. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఐ యామ్ అనేసి మన పేరు బదులు ఇంటూలు. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్ ఇన్ సో అండ్ సో స్కూల్. అది కూడా మన ఏదో స్కూల్, పిచ్చి స్కూల్ ఏదో ఒకటి రాస్తాం. రాసేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఏదైతే అకేషన్ ఉందో, ఏం అకేషన్ ఇక్కడ? ఐ యామ్ గివింగ్ స్పీచ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే 8th September 2024 అనేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాస్తాం. దానివల్ల ఏంటంటే అసలు కొంతమంది ఖాళీ పేపర్ ఇస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇవి మార్కులు తెస్తాయి. స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ సరే మామూలుగా ఎలా రాయాలి ఫర్దర్గా 36B అని రాస్తాం. క్వశ్చన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పీచ్ ఫర్ ఇంటర్నేషనల్ లిటరసీ డే ఏ అకేషనో మనం హెడ్డింగ్ పెడతాం. 8th September 2024. ఎక్కడి నుంచి వచ్చింది? అదిగోండి 8th September 2024 రాసాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి కూడా గ్రీటింగ్స్ చెప్తాం ముందు. అంటే మామూలుగా ఎట్లా పలకరించాలి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్. తర్వాత ఇంట్రడక్షన్ అనేది రాస్తాం. ఇంట్రడక్షన్ రాయాలి. ఐఆమ్, నా పేరు ఇది, అయితే పేరు రాయం, ఇంటూలు రాస్తాం. ఐఎమ్ ఫ్రమ్ ఏ స్కూల్లో రాస్తాం. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే. మరి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఇట్ ఈస్ అ స్పెషల్ డే టు టాక్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ అండ్ లెర్నింగ్. నేర్చుకోవడం, అభ్యాసం గురించి, అంటే నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్. Books are our best friend. They teach us so many things. When we read books, we get new ideas, learn about different places, and understand how to solve problems. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఏదైతే ఇచ్చారో అదిగోండి, బుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఇట్లా రాసేస్తాం. అదే యాజ్ టీజ్ ఎత్తి రాస్తాం. ఇక్కడ ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ అంటే చాలా నేర్పిస్తాయి. చదివేటప్పుడు కొత్త కొత్త ఐడియాస్ అన్నీ వస్తాయి. డిఫరెంట్ ప్లేసుల గురించి నేర్చుకుంటాం. కొత్త ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా సాయం చేస్తుంది. రీడింగ్ బుక్స్ ఆల్సో మేక్ స్మార్టర్. చాలా స్మార్ట్గా చేస్తాయి మనల్ని.
అండ్ స్కూల్ లెవెల్‌లో మనల్ని చాలా ఇంప్రూవ్ అవ్వడానికి దోహదపడతాయి. బట్ నౌఎడేస్ మెనీ స్టూడెంట్స్ డోంట్ రీడ్ బుక్స్ యాజ్ మచ్ యాజ్ దే షుడ్. అయితే ఎంత చదవాలో అంత చదవట్ల పిల్లలు పుస్తకాలని. ఇన్‌స్టెడ్ బదులుగా దే స్పెండ్ టైమ్ ఆన్ ఫోన్స్ ఆర్ వాచింగ్ టీవీ. ఫోన్‌లు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు. దట్స్ వై వి మస్ట్ బ్రింగ్ బ్యాక్ ద హ్యాబిట్ ఆఫ్ బుక్ రీడింగ్. బుక్ రీడింగ్ అనేది అయన్నీ లేవు కానీ మనం రాస్తాం. ఇంకా ఏం రాస్తాం? ఫ్రీ ఫైర్‌లు ఆడుతున్నారు, పబ్‌జీలు ఆడుతున్నారు, రకరకాల గేమ్స్ ఆడుతున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ముందు చదువుకోండి. ఇట్లాంటివి మనం రాస్తా ఉంటామన్నమాట. రీడింగ్ బుక్స్ ఈజ్ వెరీ కేర్ఫుల్. చాలా హెల్ప్‌ఫుల్. చాలా సాయం చేస్తాయి. ఇట్ ఇంప్రూవ్స్ అవర్ ఇమాజినేషన్, మేక్స్ అస్ బెటర్ ఎట్ స్పీకింగ్ అండ్ రైటింగ్. మాట్లాడడంలో మనం ఇంప్రూవ్ చేస్తాయి అన్నీ. అండ్ హెల్ప్స్ అస్ థింక్ క్లియర్లీ. స్పష్టంగా ఆలోచించడానికి హెల్ప్ చేస్తాయి. గుడ్ రీడర్స్ కెన్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ బికాస్ దే కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్ అండ్ కాన్ఫిడెన్స్. ఎక్కువ జ్ఞానాన్ని ఇస్తాయి అండ్ కాన్ఫిడెన్స్ని ఇస్తాయి. సో లెట్స్ ప్రామిస్ టు రీడ్ మోర్ బుక్స్ ఎవ్రీ డే. మనం ప్రామిస్ తీసుకుంటున్నట్టు. కాబట్టి ఎక్కువ పుస్తకాలు చదవండి. ఈవెన్ రీడింగ్ జస్ట్ ఎ ఫ్యూ పేజెస్ కెన్ హెల్ప్ అస్ గ్రో. రోజు కొన్ని పేజీలైనా చదివితే మనం ఎదుగుతాం. రిమెంబర్ ఏ బుక్ ఈజ్ లైక్ ఎ మ్యాజిక్ డోర్ దట్ కెన్ టేక్ యూ అమేజింగ్ వరల్డ్స్ అండ్ టీచ్ యూ లెసన్స్ ఫర్ లైఫ్. చాలా ఏంటంటే మనం చదివితే ఒక మ్యాజిక్ డోర్ ఓపెన్ అవుతుంది. అది మనల్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ రీడింగ్. ధన్యవాదాలు. ప్రతి దానికి థ్యాంక్ యూ పెడతాం. లెటర్కి థ్యాంక్ యూ పెడతాం, స్పీచ్కి థ్యాంక్ యూ పెడతాం, ఇవి ఏదైనా కానీ కాన్వర్జేషన్కి థ్యాంక్ యూ పెడతాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ పెట్టడం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో థ్యాంక్ యూ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. ఓకేనా? ఈ విధంగా థ్యాంక్ యూ అనేది మనం రాస్తాం. ఈ విధంగా స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ అనేది మనం రాయడం అయితే జరుగుతుంది. ముడిసరుకు అంతా కూడా ఇక్కడే ఉంటుంది. చూడండి చక్కగా డార్క్ లెటర్స్లో ఇచ్చారు మనం ఏం వాడాలో కూడా. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు 37A ఏంటంటే ఇది WH క్వశ్చన్స్ అనమాట. ఎట్లా రాయాలి ఈ WH క్వశ్చన్స్ అనేవి? మనం సింపుల్గా WH క్వశ్చన్స్ అంటే ఏంటి? వాట్, వై, వెన్ ఇలాంటివి ఉంటాయి. వాటిని మనం అవగాహన చేసుకుంటే ఈజీగా రాయొచ్చు. సపోజ్ చూడండి, ఎట్ బర్త్ ద చైల్డ్ వాజ్. పిల్లోడు ఎలా ఉన్నాడు పుట్టినప్పుడు అంటే ఎలా ఉన్నాడు అనేదాన్ని హౌ అని ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఎట్ బర్త్ ద చైల్డ్ వాజ్ హౌ కదా. దీన్ని క్వశ్చన్ ఎలా మార్చొచ్చు? హౌ వాజ్ ద చైల్డ్ ఎట్ బర్త్ అంటే సింపుల్గా వెనక్కి హౌ వాజ్ ద చైల్డ్ ఎట్ బర్త్ క్వశ్చన్ మార్క్. ఈ విధంగా ఎలా ఉన్నాడు అంటే వెరీ ఫెయిర్ అండ్ ప్రెటీ. ఈ విధంగా ఉన్నాడు. ఆ తర్వాత మనం నెక్స్ట్ చూసినట్లయితే బట్ వెన్ షీ వాజ్ 2 years old షీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్. స్మాల్ పాక్స్ రావడం జరిగింది. ఇక్కడ ఏంది? షీ హ్యాడ్ వాట్. ఓకే, అప్పుడు అంటే వాట్ అనేది ప్లేస్ చేయాలి ఇక్కడ. దాన్ని ఎట్లా రాస్తాం? వాట్ డిసీజ్ షీ హ్యాడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 2 years old. ఎటువంటి వ్యాధి ఆమెకు వచ్చింది? వాట్ డిసీజ్ షీ హ్యాడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 2 years old. ఈ విధంగా రాయడం జరుగుతుంది. ఈ విధంగా మన WH క్వశ్చన్స్ని మనం మార్చాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే బట్ ద ఎంటైర్ బాడీ వాజ్ పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్ బై డీప్ బ్లాక్ పోక్ మార్క్స్. సో సింపుల్గా ఎట్లా రాయొచ్చు ఇదంటే వాట్ వాజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ స్మాల్ పాక్స్ ఆన్ హర్. ఏం జరిగింది? వాట్ వాజ్ ద ఎఫెక్ట్, ప్రభావం ఏంటి? సింపుల్గా లిటిల్ సులేఖ కుడ్ నాట్ స్పీక్ టిల్ షీ వాజ్ 5. వాట్ కుడ్ నాట్ చూడండి, స్పీక్ ఏం చేయలేకపోయింది. తెలుగులో మనం అనుకున్నా కానీ వాట్ వస్తుంది. వాట్ కుడ్ నాట్ లిటిల్ సులేఖ డూ టిల్ షీ వాజ్ 5. ఏం చేయలేకపోయింది. తర్వాత ద అదర్ చిల్డ్రన్ షీ స్టామర్ ద అదర్ చిల్డ్రన్ ఆఫెన్ మేడ్. అదర్ చిల్డ్రన్ అంటే మనుషులు కదా, మనుషుల బదులు హూ ప్లేస్ చేస్తాం. హూ ఆఫెన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్ అండ్ మిమిక్డ్ హర్ క్వశ్చన్ మార్క్. హూ ఆఫెన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్ అండ్ మిమిక్డ్ హర్ క్వశ్చన్ మార్క్. ఇది కాబట్టి దేని బదులు ఏది ప్లేస్ చేయాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, హౌ వాజ్ ద చైల్డ్ ఎట్ బర్త్ ఎలా ఉంది? ద చైల్డ్ వాజ్ వెరీ ఫెయిర్ అండ్ ప్రెటీ. హౌ అనేది చాలా అందంగా ఉంది. ఎలా ఉంది? హౌ. ఎట్ బర్త్ ద చైల్డ్ వాజ్ హౌ. హౌ వాజ్ ద చైల్డ్ ఎట్ బర్త్? 2 years old షీ హ్యాడ్ యాన్ అటాక్ ఆఫ్ స్మాల్. ఏం వచ్చింది? వాట్. వాట్ డిసీజ్ షీ డిడ్ హ్యావ్ లేదా డిడ్ షీ హ్యావ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 2 years old. 2 ఏళ్ళప్పుడు ఎలాంటి వ్యాధి వచ్చింది ఆమెకి? తర్వాత వాట్ వాజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ డిసీజ్ లేకపోతే వాట్ వాజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ స్మాల్ పాక్స్ ఆన్ హర్. తర్వాత మనం చూసుకున్నట్లయితే
వాట్ కుడ్ నాట్ లిటిల్ సులేఖ డూ టిల్ షీ వాస్ 5? 5 ఏళ్ల దాకా ఏం చేయలేకపోయింది? వాట్? తర్వాత ఇక్కడ అదర్ చిల్డ్రన్ మనుషులు కాబట్టి హూ వస్తుంది. హూ ఆఫెన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్ అండ్ మిమిక్డ్ హర్? ఎవరు ఆమెని వేళాకోళం చేశారు? ఈ విధంగా అనమాట. హూ మేడ్ ఫన్ ఆఫ్ లిటిల్ సులేఖ అంటే ద అదర్ చిల్డ్రన్. ఆన్సర్ రాయనట్లేదు కానీ క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. వాట్ కుడ్ నాట్ లిటిల్ సులేఖ డూ టిల్ షీ వాస్ 5? 5 ఏళ్ళు వచ్చేదాకా ఏం చేయలేదు. వాట్ వాస్ ద ఎఫెక్ట్ ఆఫ్ స్మాల్ పాక్స్ ఆన్ హర్ బాడీ? స్మాల్ పాక్స్ వల్ల ఏంటి ప్రాబ్లం? ఏం జరిగింది? ఆ ఎఫెక్ట్ అనేది ఏమొచ్చింది? వాట్ డిసీజ్ డిడ్ ద చైల్డ్ హ్యావ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 2? 2 ఏళ్ళప్పుడు ఎటువంటి వ్యాధి వచ్చింది? హౌ వాజ్ ద చైల్డ్ ఎట్ బర్త్? పుట్టుకప్పుడు ఎలా ఉంది? ఈ విధంగా టోటల్ అయితే WH క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఈ విధంగా రాయాల్సి ఉంటుంది 37A. తర్వాత మనం చూసుకున్నట్లయితే 37B చాలా సింపుల్గా ఎలా రాయొచ్చో మనం చూద్దాం. ఇదేంటంటే ఈ విధంగా డయాగ్రామ్ ఒకటి ఇస్తారండి. ఇదే కావచ్చు లేకపోతే వేరే డయాగ్రామ్. ఇదే వచ్చేసి ఫ్లో చార్ట్ అనమాట. మనకు వచ్చేసి ఏదైనా పై డయాగ్రామ్ ఇవ్వచ్చు, ఎనీ డయాగ్రామ్ ఇవ్వచ్చు. ఇవి చాలా సింపుల్గా రాయొచ్చు. మరి WH క్వశ్చన్స్ రాయాలా, 37A రాయాలా, 37B రాయాలా అంటే మనకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది అంటే మార్కులు 2కి 2 పడిపోతాయి. 5 2 10 ఈజీగా వస్తాయి. అయితే ఇక్కడ ఒకటి తప్పైనా 8 పోతాయి. అండ్ ఇది కనుక ప్రశాంతంగా జాగ్రత్తగా రాసినా 8 పడతాయి. ఒకటి పోతున్న అనుకున్న సందర్భంలో మనం 37B రాయడమే ఉత్తమం. అయితే టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. చాలా జాగ్రత్తగా సమయాన్ని సెక్షన్ C కోసం ఉంచుకోవాలి. ఇక చూడండి, యాక్చువల్గా మనం ఏం రాస్తామంటే ఇక్కడ సింపుల్గా కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్, ద ఫ్లో చార్ట్ అన్నాడు. ద ఫ్లో చార్ట్ డీల్స్ విత్ కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్, ఫుల్ స్టాప్. There are 3 kinds of fuels: 1 solid, 2 liquid, 3 gaseous. Solid has the substances like, the solid includes substances like wood, coal, coke. Liquid fuels are 3 kinds: petrol, kerosene, diesel. Gaseous fuels are 3 kinds: manufactured gases, natural gases, పెట్రోలియం గ్యాసెస్. ఇంకా మనం ఏమైనా రాయాలి అనుకుంటే రాయొచ్చు. వుడ్ ఈజ్ యూజ్డ్ టు, దేనికి యూజ్ చేస్తాం అనేది మనం రాస్తాం, టు కుక్ ఫుడ్. కోల్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఈ విధంగా మనం కోక్ అన్నా కూడా, కోక్ అంటే తాగే కోక్ కాదండి, గట్టిగా ఉండేటటువంటి కోల్నే కోక్ అంటాం బాగా దాన్ని. పెట్రోలు మనం దేన్ని వాడతాం? పెట్రోల్ ఈజ్ యూజ్డ్ ఇన్ వెహికల్స్. కిరోసిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్టవ్స్. ఒకప్పుడు వాడేవాళ్ళు, ఇప్పుడు చాలా తక్కువగా వాడుతున్నారు. డీజిల్ ఈజ్ యూజ్డ్ ఇన్ కార్స్. అట్లా ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. సింపుల్గా ఏం లేదు, చాలా సింపుల్గా మనం అయితే రాసేస్తాం. అదిగోండి, దాన్ని మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నాం అక్షర రూపం, ఇందాక మామూలుగా చెప్పుకున్నాం నోట్తో, ఇప్పుడు అక్షర రూపం. ఫ్యూయల్స్ ఆర్ 3 types. ఓకే, అయితే ముందు దీనికి ఏం చేయాలంటే మనం హెడ్డింగ్ పెట్టుకోవాలి. కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్ అనేటటువంటి హెడ్డింగ్ అయితే ఇక్కడ మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే మనం ఏం చేయాలంటే ఈ విధంగా మనం తీసుకోవాలండి, హెడ్డింగ్ అనేది రాసుకోవాలి. కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్ అక్కడ ఏదైతే ఇస్తే అదే రాసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఫ్యూయల్స్ ఆఫ్ 3 types. మనం ఇంకా ఏం రాయొచ్చు అంటే దిస్ ఫ్లో చార్ట్ షోస్, లేకపోతే డీల్స్ విత్ కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్, లేకపోతే టెల్స్ అబౌట్ కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్, ఇలా రాయొచ్చు. ఫ్యూయల్స్ ఆర్ 3 types, 3 రకాలు: సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్. మనం చెప్పుకున్నాం సాలిడ్ ఫ్యూయల్స్ ఇంక్లూడ్ వుడ్, కోల్, కోక్ అనేవి ఉంటాయి. లిక్విడ్ ఫ్యూయల్స్ ఆర్ పెట్రోల్, కెరోసిన్, డీజిల్. గ్యాసియస్ ఫ్యూయల్స్ ఆర్ 3 types: మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్యూయల్ గ్యాసెస్, న్యాచురల్ గ్యాసెస్ అండ్ పెట్రోలియం గ్యాసెస్. ఈచ్ టైప్ ఆఫ్ ఫ్యూయల్ హ్యాస్ డిఫరెంట్ యూజెస్. ప్రతి ఫ్యూయల్ కూడా డిఫరెంట్ యూజులు ఉన్నాయి, ఉపయోగాలు ఉన్నాయి. సాలిడ్ ఫ్యూయల్స్ ఆర్ ఆఫెన్ యూజ్ ఫర్ హీటింగ్ అండ్ కుకింగ్. దేనికి వాడతారు? హీట్ చేయడానికి వాడతారు, కుక్ చేయడానికి వాడతారు. లిక్విడ్ ఫ్యూయల్స్ పవర్ వెహికల్స్. గ్యాసియస్ ఫ్యూయల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ హోమ్స్. లిక్విడ్ ఫ్యూయల్స్ నేమో వెహికల్స్లో వాడతారు, గ్యాసియస్ ఫ్యూయల్స్ నేమో ఇండస్ట్రీస్, హోమ్స్లో వాడుతుంటారు. దిస్ చార్ట్ హెల్ప్స్ us అండర్స్టాండ్ హౌ డిఫరెంట్ ఫ్యూయల్స్ ఆర్ కేటగరైజ్డ్ బేస్డ్ ఆన్ దిస్ స్టేట్ అండ్ స్పెసిఫిక్ యూజెస్ ఇన్ డైలీ లైఫ్. ఎలా ఉపయోగపడతాయి అనే దాన్ని బట్టి రాయడం జరిగింది. సింపుల్గా ఇట్లా కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్ అని రాస్తాం. దిస్ చార్ట్ షోస్, ఫ్లో చార్ట్ షోస్ కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్ అని రాస్తాం. There are 3 types of fuels: solid, liquid, gaseous. Solid includes substances like wood, coal, coke. They are used for cooking and heating purposes.
Liquid, there are 3 kinds of liquid fuels: petrol, kerosene, diesel. They are used for driving the vehicles. And gaseous fuels, there are 3 kinds. These are used in మ్యానుఫ్యాక్చర్డ్ గ్యాసెస్ వచ్చేసేమో మనకి ఇండస్ట్రీస్లో వాడతారు. న్యాచురల్ గ్యాసెస్ వచ్చేసి మనకి ఇవి కూడా కార్స్ వీటిలో సిఎన్జి వెహికల్స్లో వాడతారు. పెట్రోలియం గ్యాసెస్ ఇవన్నీ కూడా ఇట్లా మనం రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇదండి టోటల్ మీకు వచ్చేసి ఇక్కడ పాఠ్యాంశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఈ ప్లేలిస్ట్లో వచ్చేసి టోటల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ కూడా డిస్కస్ చేయబడింది. కాబట్టి మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. వాయిస్ అనేది ఉంది, అట్లానే డిక్షనరీ ఎంట్రీ అనేది ఉంది, దయచేసి గమనించండి. ఇక్కడ వాయిస్ డిగ్రీ అన్నంత మాత్రాన 10th క్లాస్కి డిఫరెంట్, డిగ్రీకి డిఫరెంట్ ఉండదు. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. అండ్ రిపోర్టెడ్ స్పీచ్ అన్న, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్న ఒకటే, దయచేసి ఆ విషయాన్ని కూడా గమనించండి. అండ్ సింపుల్గా మీరు లింక్ అని కనుక అడిగినట్లయితే టోటల్ 10th క్లాస్కి లింక్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.